Children, all of you, good evening. Very good evening. We have completed 16 units in mathematics subject. Today we are going to learn last unit, 17th unit. It is maths around us. Maths around us. So can you see the screen? Screen కనిపిస్తుందా మీకు? 204. Page number is 204. Mass around you. Yes. So our topic is mass around us. Mass అంటే గణితము, around us అంటే మన చుట్టూననే ఉంది. గణితము మన చుట్టూ ఉంది. సో మనం డైలీ లైఫ్ లో మ్యాథ్స్ ని యూజ్ చేస్తాం అనేది సో ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇందులో కీ పాయింట్స్ గివెన్, ఒకసారి మనము విల్ సీ కీ పాయింట్స్. సో ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ we use all mathematical concepts in our daily life. డైలీ లైఫ్ అంటే మన నిత్య జీవితంలో, రోజువారీ జీవితంలో మనము అన్ని రకాల మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్, అన్ని గణిత భావనలను మనం మన రోజువారీ జీవితంలో ఉపయోగిస్తాము. సో నెక్స్ట్ చూడండి, we use అడిషన్ అంటే కూడికను ఉపయోగిస్తాము, సబ్ట్రాక్షన్ అంటే తీసివేతను ఉపయోగిస్తాము రెగ్యులర్లీ ఇన్ అవర్ డైలీ లైఫ్. ప్రతిరోజు కూడా రెగ్యులర్ గా ఈ అడిషన్ సబ్ట్రాక్షన్ అనేది యూజ్ చేస్తుంటాము. నెక్స్ట్ చూడండి, we use టైం క్యాలిక్యులేషన్ ఇన్ ట్రావెలింగ్. టైం క్యాలిక్యులేషన్ అంటే సమయానికి సంబంధించినటువంటి లెక్కలు ట్రావెలింగ్ అంటే రవాణా చేయడంలో, మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి వెళ్ళేటప్పుడు ఈ టైం క్యాలిక్యులేషన్ కూడా మనము యూజ్ చేస్తుంటాము. నెక్స్ట్ చూడండి, ఇన్ ఈచ్ వర్క్ we do in our life is linked with mathematical operations. In each work, ప్రతి పని we do in our life, మన జీవితంలో చేసే ప్రతి పని లింక్డ్ విత్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్. అది గణిత భావనలకు, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, గణిత ప్రక్రియలకు, ఏదైతే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవన్నీ ఉన్నాయో, సో వివిధ కాన్సెప్ట్స్ ఉన్నాయో వాటన్నిటికి కూడా ఇవి లింక్ అయి ఉంటాయి, వాటితో కలిసి, వాటితో సంబంధంలో ఉంటాయి, అంటే వాటితో అనుబంధంగా ఉంటాయి. సో ఆ అంశం అనేది చేయాలంటే ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 100 పైసా ఇజ్ ఈక్వల్ టు 1 రూపీ. సో 1 రూపీని 1 తో చూపిస్తాము, రూపీ సింబల్ ఇది. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇంతకు ముందే రూపీ సింబల్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నెక్స్ట్ పేజ్ 205. 1 మీటర్ ఇజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. అంటే 1 మీటర్ లో 100 సెంటీమీటర్లు ఉంటాయి. 100 సెంటీమీటర్ అయితే 1 మీటర్ అవుతుంది. 1 మీటర్ లో 100 సెంటీమీటర్స్ ఉంటాయి, లేదా 1 మీటర్ కి 100 సెంటీమీటర్ సమానం. తర్వాత 1 కిలోమీటర్ ఇజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. అంటే 1000 మీటర్స్ అయితే 1 కిలోమీటర్ అవుతుంది. సో నేను కిలో, కే అంటేనే చెప్పిన, కిలో అంటేనే 1000. 1 కిలోమీటర్ ఇజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. నెక్స్ట్ చూడండి, 1 సెంటీమీటర్ ఇజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్. సో సెంటీమీటర్లు మన స్కేల్ పైన చూసినట్లయితే 1 సెంటీమీటర్ మధ్యన 10 భాగాలు ఉంటాయి, 10 లైన్స్ ఉంటాయి. సో దాన్ని మిల్లీమీటర్ అంటాం. అట్లాంటి 10 మిల్లీమీటర్లు అయితే మనకు 1 సెంటీమీటర్ అవుతుంది. సో నెక్స్ట్ చూడండి, 1 లీటర్ ఇజ్ ఈక్వల్ టు 1000 మిల్లీలీటర్. 1 లీటర్ లో 1000 మిల్లీలీటర్స్ ఉంటాయి. 1000 మిల్లీలీటర్లు అయితే 1 లీటర్ సమానము. సో నెక్స్ట్ 1 అవర్ ఇజ్ ఈక్వల్ టు 6 మినిట్స్. గంటకు 60 నిమిషాలు. సో ఇవి ఇందులో ఉన్నటువంటి కీ కాన్సెప్ట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ ఏముంది, 1 రూపీ ఇజ్ ఈక్వల్ టు డాష్ పైసా. ఎన్ని పైసలు 1 రూపీకి? వన్ టైం చెప్పండి, ఒకసారి చెప్పండి ఆన్సర్. సెకండ్ వన్ చూడండి, 2 కిలోమీటర్ ఇజ్ ఈక్వల్ టు
ఒకటేసారి చెప్పాలి, మొత్తుకోవద్దు బి 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 అని. వన్ టైం చెప్పండి ఆన్సర్. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు డాష్ మీటర్. మీరు ఏబిసిడీలు కాదు మీరు చెప్పేది. ఏం చెప్పాలి? 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్ అని చెప్పాలి. అప్పుడు డి ఆన్సర్ అవుతుంది. మీరు చెప్పాల్సింది 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ డాష్ మీటర్ అంటే 1000 మీటరు. సో 1000 మీటర్ ఎక్కడ ఉంది ఆప్షన్స్ లో? ఆప్షన్ ఇస్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. The cost of 10 kgs of rice is 450. 10 kgs ధర, కాస్ట్ అంటే ధర ఎంత అంట? 450 రూపాయలు. Then the cost of 2 kgs of rice, 2 కిలోల ధర. సో దీన్ని చూడండి, ఇప్పుడు మనకు 10 kgs కి ఎంత? 10 kgs కి 450 రూపీస్. సో దీనికి మనం 10 kgs 450, 1 kg కి ఏమవుతుంది? 1 kg కావాలి ఏం చేయాలి? ఇక్కడ 450 ని 10 తో డివైడ్ చేయాలి. 10 తో డివైడ్ చేస్తే 0 0 గెట్ క్యాన్సిల్. సో 45/1 అంటే 45 రూపీస్. అంటే 1 kg 45 రూపీస్. సో మనకు అడిగింది ఏంది? 2 kgs. సో 2 kgs అంటే ఏం చేయాలి? 45 ని 2 చేత మల్టిప్లై చేయాలి, అంటే డబల్ చేయాలి. చూడండి, 2 5 10, 2 4 8, 8 + 1 9, అంటే 90 రూపీస్ అవుతుంది. 2 kgs కి ఎంత? 90 రూపీస్. అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, ఫోర్త్ వన్. 1300 + 700 2000 సార్. డి సార్. హౌ మచ్? ఎంత? 13 + 700. డి సార్. Yes. సార్ బేదా 2000. D is the right answer. Yes. 35 grams plus 65 grams is equal to dash. How much? 35 plus 65. How much? 35. 5 plus 5 10. 1 forward. 9 9 plus 1 10. So 100 grams. Yes, 100 grams is the right answer. Next one, Randy. Cost of 1 kg laddu is 120 rupees. Then the cost of 2 kgs. 1 kg laddu dhara 120. 2 kgs అయితే ఏమైతది? 122s. 122s అంటే 200. 2 ja 4, 2 1 ja 2, అంటే 240. So 120 ki double. So 240. So B is the right answer. So then we addition kuda cheyachchu. 120 plus 120 20 sir. C sir. No apple vadachillemmo. 5 plus 10 how much? 5 plus 5 10, 10 plus 10 20. Option C is the right answer. Rupees. Next 8 one. 20 into 6. How much? 2 6 2 ja 0. So 120 rupees is the right answer. B is the right answer. Yes. 120. Boss. సార్ కంప్యూటర్ లో నుంచి చెప్తున్నారా? 200 centimeters is equal to dash meters. So 100 centimeters is equal to D sir. 1 meter. So then 200 centimeters అవుతుంది 2 meters అవుతుంది. 2 meters sir. D sir. 2 sir. 200. D. Option D is the right answer. D sir 2. So next 10th చూడండి. 1/2 into kg. Kg అంటే how much? 1 kg is equal to how many grams? 300. 10 next to 0. So 1 into 500 is called 500. So 500 is the right answer. ఏం లేదు, సగం అంటే సగం. 1/2 అంటే హాఫ్, సగం. 1000 సగం ఎంత? 500. So C is the right answer. Next 11th చూడండి. 500 grams plus 100 grams plus 100 grams. 500 200 700 700 100.
So there is D sir. None sir. There is None. there is no so D right answer. None of the above. PC తీసుకోవాలి the cost of 3 tables is 300. Then the cost of 4 tables. చూడండి 3 tables కి 300. So 1 table కంటే 5 అవుతుంది. 300 by 3 అవుతుంది. 3 1 సో 0 అంటే 100 రూపీస్ అవుతుంది. 1 టేబుల్ కి 100 అవుతుంది. అప్పుడు 4 టేబుల్స్ కి ఏమవుతుంది? into 4 so 400. So D is the right answer. కరెక్ట్ ఆన్సర్ సార్ 3/4 of kg 1 kg is 750 సార్ ఏ సార్ Yes. చూడండి 3/4 హాఫ్ కేజీ. కేజీ అంటే గ్రామ్స్ లోకి మారిస్తే 1000. అవును సార్ 1000 చూడండి 4 2 8 remain 20 అంటే 4 5 నెక్స్ట్ 0. సో 3 into 250. 3 into 250 into 3 0 3 5 15 3 2 6 6 plus 1 7. A is the right answer. రైట్ ఆన్సర్ సార్ A is the right answer. Next one is subtraction. 850 answer is 150 sir 3850. D sir D sir D చూడండి ఇక్కడ 9000 minus 8850. సో తీసేయండి ఇక్కడ ఆన్సర్ చెప్పరా బై 0 minus 0 10 minus 5 తీసుకోవాలి. 9 ఉంటది. 9 minus 8 1. సో 8 ఉంటది. 150 So sir 102. D is the right answer. sir 250 అయితది Next చూడండి కాన్సెప్ట్ సార్ చూడండి. Cost of 4 sets is 125. 4 sets కి 120. Cost of 8 meters. So 4 meter sets కి 4 meter sets కి 125. So 8 meter set కి ఎంత? So 4 meter కి 125. So 8 meters కంటే డబల్ గా 4 కి డబల్ 120 డబల్ చేయాలి. అవును సార్ 250 sir C 250 2 5 10 4 1 5 2 1 2 అంటే 250 is the right answer. sir page number sir నెక్స్ట్ పేజ్ చూడు. మళ్ళీ ప్రతిసారి పేజ్ నెంబర్ చెప్తారా? పోస్ట్ కార్డ్ 0.5. కాస్ట్ అంటే ధర. పోస్ట్ కార్డ్ అంటే ఒక పోస్ట్ కార్డు ధర 0.50 అంటే ఆట అని అంటాం కదా 0.50. దెన్ ద కాస్ట్ ఆఫ్ 10 పోస్ట్ కార్డ్స్. 10 పోస్ట్ కార్డ్స్ ఎంత? 10 పోస్ట్ కార్డులకి చూడండి 0.50. 10 కి ఎంత అవుతుంది? సగం. ఒక 0.5 అంటే సగం. హాఫ్ రూపీ అంటే అర్ధ రూపాయి అంటాం కదా హాఫ్. 10 హాఫ్లు ఎంత అవుతుంది? 5 అవుతుంది. దాని ఇట్లా కూడా చేయొచ్చు. చూడండి ఇక్కడ 0.5 into 10 0 0 5 10 0 0. సో ఎక్కడ పెట్టాలి? పాయింట్ రెండింటి తర్వాత అంటే ఇది 0. 0 సైడ్ అయితే సార్ ప్లస్ 10 అవుతది మోడల్ కొల్సి అందుకే 206 పేజ్ నంబర్ 206 100 1 5 5 100. నెక్స్ట్ 0 యాడ్ చేయండి. నెక్స్ట్ 2 తర్వాత పెట్టండి. 2 తర్వాత పెడితే 5.00 అవుతుంది అంటే 5 అవుతుంది. లేదు అంటే హాఫ్ కదా. హాఫ్ ఇంటూ 10 2 5 10
into 5 అవును 5. సార్. సో మొత్తంగా మనకు అవును 5 సార్. రూపీస్ అనేది అవును సార్. ఆన్సర్ అనేది 5 రూపీస్ అవుతుంది. సో ఆప్షన్ C is the right answer. 13 minutes 20 seconds. So 13 minutes, 13 into 1 minute is equal to 60 seconds. కాబట్టి 60 seconds. 13 into 60 చేయండి. 6 3 జా 18, 6 1 జా 6 ప్లస్ 1 7 0 780. 780 ప్లస్ మళ్ళీ 20 సెకండ్స్ ఉన్నాయి కదా, 20 సెకండ్ ని యాడ్ చేయండి. సో 0 8 ప్లస్ 2 10 7 1 8. సో 800 seconds. Option A is the right answer. Yes, yes, A is the right answer. చూడండి, టైం ఇంకా క్లాక్ 3:30 సార్. ఎవరు మీరు ఎక్స్ట్రా చేస్తున్నారు? ఓకే సార్, ముట్టుకోము. విజులు బాబు ఎక్కువ చేస్తున్నావు, మొత్తుకోవద్దు, ఒకసారి చెప్పాలి. ఎక్కడ చేస్తారు? ఒకసారి చెప్పాలి, ఆన్సర్ వన్ టైమే చెప్పాలి. ఓకే సార్, మీరు చెప్పండి అవర్స్ మీ దగ్గర ఉంది కాబట్టి 6 అవర్స్, మినిట్స్ హ్యాండ్ 6 దగ్గర ఉంది కాబట్టి 6 into 5 30. So 330 is the right answer. Is the right answer. రెక్టాంగిల్ యొక్క ఏరియా, రెక్టాంగిల్ అంటే ఏరియా అంటే ఆక్యుపైడ్ ప్లేస్. సో ఆక్యుపైడ్ ప్లేస్ మనం ఏరియా ఏ ఫార్ములా ఉంటది? L into B. L into B. L into B. L into B అంటే ఆప్షన్ A is the right answer. Next 21 చూడండి. దేన్ని సూచిస్తుంది? ఇది సూచిస్తుంది రాంబస్ ను సూచిస్తుంది. రాంబస్ is not there in the options. B is the right answer. None of the above. 5 ఏవి కావు. Next చూడండి 21 2 7 12. So series, if you observe here, number is increasing. Numbers are increasing. పెరుగుతున్నాయి. How much increased? Plus. Here also add plus 5. 2 plus 5 7, 7 plus 5 12, 2 plus 5 17. This is the right answer. Yes, yes. Next, dash divided by equal to 9. సో ఇక్కడ వాట్ విల్ బి దేర్? సో ఇక్కడ ఎంత ఉంటది? ఎంత ఉంటే ఇక్కడ మనకు 9 అనేది ఆన్సర్ వస్తది. ఇక్కడ x అనుకోండి, x ను ఈ 10 డివైడ్ చేస్తుంది కదా, ఇవతలికి పోతే మల్టిప్లికేషన్ చేస్తుంది. 90 అవుతుంది. A is the right. చూడండి 90 ని 10 తో డివైడ్ చేయండి. 10 1 జా 10, 10 9 జా 90. సో 9 is the ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ A is the రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇక్కడ 23rd 1 4 7 5 11 ఇట్లా ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 5 అనేది ఏమొస్తుంది? 1 + 4 5 5 వస్తుంది కదా. 4 + 7 11 వస్తుంది. ఇక్కడ 5 + 11 ఏమైతుంది? 16 అవుతుంది. సార్ బి సి సార్ This is the right answer. నెక్స్ట్ చూడండి ఇక్కడ 1 4 9 25. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏమొస్తుంది చూడండి, ఇక్కడ 1 అంటే 1 into 1 1, 2 into 2 4, 3 into 5 25. సో నెక్స్ట్ 6 into 6 36. So కాబట్టి ఆన్సర్ is the right answer. నెక్స్ట్ చూడండి 100 minus 90. 100 minus 90. 100 తీసేస్తే ఎంత? చూసుకుంటాడు 90 తీసేస్తే 10 వస్తుంది.
ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఒకసారి చూడండి 90 తీసేయండి. 0 - 0 0 take borrow 0 here 10 - 9 1. 10 is the right answer. Option C is the right answer. Hey, someone is talking. Don't talk. మాట్లాడద్దు. అరే విజిల్ ఉన్న పిల్లలు మీరు డిస్టర్బ్ చేస్తారు, దెబ్బలు పడతాయి. Listen. Yes, sir. 1 + 3 + 5 is equal to 3 into 3 + 5 9. 3 9 రావాలంటే 3 into 3 3 into 3 9. So option A is the right answer. So ఇక్కడ 9 కూడా 9 రావాలి. సో కాబట్టి 3 into 3. So 9 is the right answer. A is the right answer. Next 27 side of square is 4.5 centimeter. Then the perimeter is స్క్వేర్ యొక్క సైడ్ ఇచ్చిండు. స్క్వేర్ యొక్క సైడ్ ఇచ్చిండు. స్క్వేర్ అంటే మీకు తెలుసు కదా. సో ఇది ఒక సైడ్ ఇచ్చిండు. ఎంత 4.5 ఇచ్చిండు. సో పెరిమీటర్ అనేది ఏంది మనకు స్క్వేర్ ది 4 into A. ఏ అంటే 4.5 కదా. ఈడ 4.5 ఉంటది, ఈడ 4.5 ఉంటది, ఈడ 4.5 ఉంటది. అంటే 4.5 4. కాబట్టి మనం ఏం చేయాలి? 4.5 ని మనం 4 చేత 4.5 ని 4 చేత మల్టిప్లై చేయాలి. 4 5 20 4 4 16 16 + 2 18. ఒక డిజిట్ తర్వాత పాయింట్. సో 18 అనేది వస్తుంది. లేదు ఇట్లా లెక్క చేయకుండా కూడా చెప్పొచ్చు. 4 ఏమైతుంది? 9 అవుతుంది. ఇంకో 4 ఏమైతుంది? 9 అవుతుంది. 9 + 9 18. 9 + 9 18. So option B is the right answer. Right answer. 18 28 చూడండి. 36 into 36 minus 1296. First 36 into 36 how much చేయండి? 36 into 36 6 into 6 36 6 into 3 18 18 + 3 21. చూడండి మళ్ళీ 3 into 3 6 18. So once leave 3 6 18 3 3 9 + 1 10. To add 6 9 2 1. So this is also 1296. So 1296 minus 1296 ఏమవుతుంది? 0 is the right answer. Next 29th. A triangle has dash vertices. Vertices అంటే శీర్షాలు. శీర్షాలు అంటే మూలలు. దీనికి ఎన్ని మూలలు ఉన్నాయి? 1 2 3. సో వర్టిసెస్ అంటే శీర్షాలు, మూలలు. సో దీనికి ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 30th చూడండి. 9 buns cost 18 rupees. అంటే 9 బన్నుల కంట 9 buns కంట 18 rupees అంట. దెన్ ద కాస్ట్ ఆఫ్ 6 buns 6 బన్నులకి ఎంత అంటున్నాడు. 6 buns కి ఎంత అంటున్నాడు. ఏం చేయాలి? 9 buns కి 18 కదా. 9 buns కి 18 అయితే 1 bun కి ఏమైతుంది? సో 1 bun కి ఏమైతుంది అంటే by 9 అవుతుంది. చూడండి 1 bun కి ఎంత అంటే 1 into 9 9 కదా. సో 18/9 అంటే 9 1 9 2 8. అంటే ఒక బన్ కి 2 rupees అవుతుంది. అప్పుడు 6 buns కి ఏమైతుంది? 6 into 2 అవుతుంది. 6 into 2 ఎంత? 12. సో 12. D is the right answer. D is the right answer. Next one, 31st. Cost of 1 chair is 825 rupees. Then the cost of 6 chairs. ఒక చైర్ యొక్క ధర 820. 6 చైర్స్ అంటే 825 6 అవుతుంది. దానికి
825. సో కాబట్టి 825 into 6 చేయండి. 6 5 6 12 plus 3 15 6 48 48 plus 1 49 4950. Option C is the right answer. Right answer. 14 days is equal to dash weeks. 1 week is equal to 7 days. 1 week is equal to 7 days. So 7 days ఏం చేయాలి మీరు 7 చేత డివైడ్ చేయాలి. 7 1 జా 7, 7 2 జా 14. So 2 weeks. కాబట్టి ఆప్షన్ D is the right answer. 33. A factory produces 7,692 tons in 12 days. So 12 days కంట ఒక ఫ్యాక్టరీ 12 days కి ఒక ఫ్యాక్టరీ 7,692 tons ని ప్రొడ్యూస్ చేస్తుందంట ఒక రోజుకి. హౌ మెనీ టన్స్ డస్ ఇట్ ప్రొడ్యూస్ ఇన్ 2 weeks? 2 weeks అంటే ఎంత? 2 weeks అంటే 14 days. 14 days. 1 day 1 week కి 7 days. 2 week ఏమవుతుంది? 14 days అవుతుంది. కాబట్టి 14 days 14 days కనుక్కోవాలంటే ఫస్ట్ మీరు 1 day కనుక్కోవాలి. ఫస్ట్ ఏం చేయాలి? మీరు 1 day కనుక్కోవాలి. సో లేదు అంటే ఇట్లా కూడా చేయొచ్చు మీరు డైరెక్ట్ 14 days కావాలి కాబట్టి. సో ఏదైతే కనుక్కోవాలో అది పైన వేయాలి. 14 by తర్వాత ఈ దాన్ని by 12 into 7,692 చేయాలి. చూడండి 12 1 జా 12, 12 6 జా 76. D sir. 9 12 0 0. Sir. 12 టేబుల్ వస్తుంది అది. 12 రావట్లేదు. ఒకసారి 4 3 జా 4 3 जा 2 बजा. Sir 4 3 जा 12. 4 3 जा 2 बजा. కదా 4 3 जा 12. 4 1 జా 4, 3 వస్తుంది. 4 9 జా 36, 4 2 జా 8, 4 జా 12. సో ఇది ఓకే. నెక్స్ట్ అండి నెక్స్ట్ మల్టిప్లై చేయండి. ఒకసారి ఇది మీరు మల్టిప్లై చేసి చూడండి ఎంత వస్తుందో మీకు ఆన్సర్ అనేది. ఒకసారి మీరు చేయండి. మల్టిప్లై చేయండి ఎంత వస్తుంది. 14 divided by 3. ఇక్కడ నెక్స్ట్ మల్టిప్లై చేయండి. 3 1 జా 3, 3 4 జా 12, 2 ఉంటది. 2 అంటే పాయింట్ పెడితే 0, 18 వస్తుంది. మళ్ళా 2 ఉంటది. 4.6 into 1923 అవుతుంది. ఒకసారి చేయండి అది మీరు. ఇక్కడ వస్తుంది చూడండి 3 టేబుల్ లో ఇది వస్తుంది చూడండి ఒకసారి. చూడండి 3 1 జా 3, 3 6 జా 18, 18 అంటే 1 ఉంటది. మళ్ళీ 3 1 జా 651 into 14 చేయండి. నెక్స్ట్ మల్టిప్లై చేయాలి. 641 into 14. 641 into 14. 641 into 14 చేయండి. చూడండి 14 1 జా
14 14 4 జా 56 4 జా ఎంత 56 sir. ప్లస్ 1 57. నెక్స్ట్ 14 6 జా 84 sir. ఎంత 84. 84 ప్లస్ 5 89. చూడండి 8974. 8974 ఎక్కడ ఉంది? ఇక్కడ మనకు ఆన్సర్ లో ఏ సార్ ఏ C ఉంది. 8974. Option C is the right answer. Option C is the right answer. C కూడా కాదు, 8974 కదా. B is the right answer. B is the right answer. కరెంట్ ఉండాలని చెప్పి ఎవరు ఏ సార్ నెక్స్ట్ చూడండి, 1 liter is equal to dash 250. ఎన్ని 1 liter is equal to how much? 1000 milliliters. 1000 milliliters. So 1000 milliliters. దీంతో మల్టిప్లై చేస్తే 1000 అవుతుంది. 254 1000. సో కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 35 చూడండి, 121 meters by 11. సో దీన్ని డివైడ్ చేయండి 11 తోటి. 11 1 జా 11, 11 2 జా 11, రిమైన్ 11, 11 1 జా 11. సో కాబట్టి ఆప్షన్ 11 meters. రైట్ ఆన్సర్. నెక్స్ట్ 36 చూడండి, 0.7 సో 0.7 అనేది 0.07 కంటే పెద్దది కాబట్టి మనము అనేది చూస్తాం. చూడండి ఇక్కడ 0.7 అంటే 0.7 అంటే ఇక్కడ 7/10 ఇది అంటే 10లో 7 భాగాలు. 0.07 అంటే ఇది 7/100 అంటే 100లో 7 భాగాలు అర్థం చేస్తే ఇక్కడ 0.7 అనేది పెద్దది. కాబట్టి సి అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 37 చూడండి, 2.0 మైనస్ 0.7 తీసేయాలి. చూడండి ఇక్కడ ఫారో తీసుకుంటే ఇక్కడ మనకు 10 వస్తుంది, ఇక్కడ మనకు 10 ఉంటది. సో 10 అంటే 10 లో 7 పోతే 3 ఉంటది. సో ఇక్కడ ఏముంటది 1 ఉంటది. 1 లో 0 పోతే 1 అంటే 1.3 ఇస్ ద రైట్ ఆన్సర్. సి ఇస్ ద రైట్ ఆన్సర్. సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి 38 చూడండి ఇక్కడ సి సార్ 38 చూడండి 35/100. 100 అంటే ఇక్కడ లెఫ్ట్ రైట్ సైడ్ 2 zeros అంటే పైన 2 digits తర్వాత 0 పెట్టాలి అంటే 0.35. సో 0.35. డి ఈస్ ద రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. దాన్ని ఈ విధంగా చూసుకోవాలి. సో నెక్స్ట్ 39 చూడండి, 3/28 plus 15/28. సో ఇక్కడ డినామినేటర్ అనేది సేమ్ ఉంది. డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు 28 ను అదే విధంగా తీసుకొని పైన ఉన్న వాటిని చేయాలి. ఏ సింబల్ ఉందో అది చేయాలి. 3 + 15. 3 + 15 ఏమవుతుంది? అక్కడ ఇక్కడ అవుతుంది. ఇక్కడ 18 అవుతుంది, కింద 28 అవుతుంది. మనకు ఎందులో అవుతుందండి? 2 9 జా 18. సో 9/4. సో 9/14. 9/14 లేదు కదా, ఆప్షన్ లో లేదు కాబట్టి డి. సో డి ఇస్ ద రైట్ ఆన్సర్. నన్ ఆఫ్ ద అబోవ్. స్టాప్ ద సౌండ్ మ్యూజిక్. నెక్స్ట్ చూడండి ఏముంది ఇక్కడ, యాడ్ 1 1.5 అంటే సగం, హాఫ్. చూడండి ఇక్కడ 2 హాఫ్లు కలిసి ఒక ఫుల్ అంటే 1 అవుతుంది. ఇక్కడ 2 హాఫ్లు కలిసి ఒక ఫుల్ 1 అవుతుంది. చూడండి 1 1 1 1 3 1s ఎంత? సింపుల్ 3 అవుతుంది.
41 చూడండి, D is the right answer. 41 చూడండి, షేడెడ్ పోర్షన్ రిప్రజెంట్స్. ఈ షేడ్ చేసినటువంటి భాగము దేన్ని సూచిస్తుంది అంటుండు. సో ఫస్ట్ డినామినేటర్ గా టోటల్ వేయాలి. చూడండి 1 2 3 4 5 6. సో డినామినేటర్ గా టోటల్ ఇవ్వాలి. సో షేడెడ్ పోర్షన్ 1 1/6 is the right answer. Yes. Next 42 చూడండి, 1 is less than 2, dash less than 6, less than 8. ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే 1 కంటే 2 పెద్దది, 2 is greater than 1. ఇక్కడ 6 is greater than dash, 8 is greater than 6. 6 కు మధ్యలో ఉండాలి. 2 కి 6 కు మధ్యలో అంటే ఏంది 3 అవుతుంది. So A is the right answer. Three is the right answer. సార్ పార్ట్ 2 మళ్ళీ చెప్తా. 3. సార్ పార్ట్ 2 మళ్ళీ చెప్తా. అది Actually ఇక్కడ ఇంకొక లెస్ దాన్ ఉండాలి. ఇంకొక లెస్ దాన్ వచ్చి డాష్ చేయాలి. అక్కడ మనకి ఏముంటది అప్పుడు ఇంకొక లెస్ దాన్ ఉంటది. సో ఇక్కడ 2 కంటే పెద్దది, 6 కంటే చిన్నది, 2 కంటే పెద్దది ఉండాలి, 6 కంటే చిన్నది ఉండాలి. So that is 3 is the greater than 2 and less than 2. కాబట్టి 3 is the right answer. Next చూడండి ఇక్కడ 2.5 2 2 4 half 1, 4 plus 1 5. Next 44. సో చూడండి ఇక్కడ 3 into 2, 3 into 2 6, 6 plus 1 7, 3. మళ్ళీ సేమ్ ఉంటది. ఈ 7 అనేది 3 into 2 6, 6 plus 1 7, 7/3. 7/3 where is option D. Option D is the right answer. 60/60, 60/60 1, 60/60, 61 ja 60, 61 ja 1, 60. 1/1 is 1. This is the right answer. So next 46. So 8 divided by 16. 8 1 ja 8, 8 2 ja 16. 1/2. So C is the right answer. 47. So here you can observe addition of the fraction. So denominator are same. So write one denominator. So then add numerators. 9 plus 2. Here addition is there. That's why you add the 9 plus 2. So 9 plus 2 11. 11/11. So 11 get cancelled. 1 is the answer. So B is the right answer. So next 10 divided by 32. So here 10 divided by 32. You can do 2 5s are 2 5s are 10. 2 5s are 10. 1 are 2, 1 remain, 1 to 12, 2 6 are 12. So 5/16. So there is no 5/16 in the answer. So A is not correct, B is not correct, C is not correct. So none of the above. D is the right answer. Change your dismissal. Next 49th problem. Perimeter of the triangle is dash centimeter. Triangle perimeter. Perimeter ante chuttu kolata. Total of side. Total sides. Sum of total sides. Total అని చేయాలి. చూడండి యాడ్ చేయండి. 3 plus 5 8, 8 plus 4 12. So 12 is the right answer. Area of rectangle is సో దీని యొక్క ఏరియా అనేది ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియా అంటే మనం L into B చేస్తాం. L 2 ఉంది, L 8 ఉంది, అనేది 2 ఉంది. కాబట్టి 8 into 2 is 16. 16 కాబట్టి A is the
రైట్ ఆన్సర్ 16 మీటర్ స్క్వేర్. 8 to 16 correct. 2 to 4. Angela ready? చూడండి, to make a flag of the USA you need 3 different colors of fabric. చూడండి ఇక్కడ మీకు మూడు రక యుఎస్ ఫ్లాగ్స్ తయారు చేస్తారంట. ఒక ఫ్లాగ్, ఏ ఫ్లాగ్ అంటే ఒక ఫ్లాగ్ తయారు చేయడానికి యుఎస్ఏ ఫ్లాగ్ మీకు 3 డిఫరెంట్ కలర్స్ కావాలంట, 3 కావాలంట. అదే హౌ మెనీ కలర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ డు యు నీడ్ 14 యుఎస్ఏ ఫ్లాగ్స్. ఒకదానికి 3 కలర్స్ అవుతాయి, 14 తయారు చేయాలంటే ఎన్ని కలర్స్ అవుతాయి? 4 sir. 3 అవుతాయి. 3 అండి ఒక ఫ్లాగ్ పైన కలర్స్ అన్నాడు. అక్కడ పరిమాణం ఎంత పొడవు ఏందని అడగలే, ఏమడిగిండు? కలర్స్ అడిగిండు. ఒక ఫ్లాగ్ లో 3 కలర్స్ ఉంటాయి, 14 ఫ్లాగ్ లో కూడా 3 కలర్స్ ఉంటాయి. కాబట్టి ఆన్సర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి 52 చూడండి. ఇన్ ద ఫిగర్ బిలో, కింద ఇచ్చినటువంటి ఫిగర్ లో ద సర్కిల్ హ్యాస్ ఏ రేడియస్ ఆఫ్ ఆర్. సర్కిల్ కంట ఆర్ రేడియస్ ఉందంట, అంటే వ్యాసార్థము ఆర్ ఉందంట. తర్వాత ద రెక్టాంగిల్స్ లెంత్ ఈజ్ 2r. రెక్టాంగిల్ యొక్క లెంత్ అంటే పొడవు. సో ఈ పొడవు ఉంది కదా ఇది, సో ఇది అంటే 2r. సో ఇది సమానం ఉంటది కాబట్టి ఇది 2r అని ఇచ్చిండు. అండ్ ద విడ్త్ ఈజ్ r. విడ్త్ అంటే ఇది ఎంత? r అంట. ఇది కూడా r ఉంటది, ఇది కూడా 2r ఉంటది. వాట్స్ ద ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజియన్? సో ఇప్పుడు అంటే మీరు ఇది కనుక్కోవాలి. షేడెడ్ ఉంది కదా, ఇది షేడ్ చేయబడినటువంటి ఏరియా. ఏరియా అంటే వైశాల్యం. షేడ్ చేసినటువంటి వైశాల్యాన్ని మిమ్మల్ని కనుక్కోవాలని అడుగుతున్నాడు. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఈ ఫస్ట్ ఈ రెక్టాంగిల్ కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత రెక్టాంగిల్ నుంచి మొత్తం రెక్టాంగిల్ నుంచి సర్కిల్ ఏరియా తీసేసారు అనుకో. రెక్టాంగిల్ నుంచి సర్కిల్ ఏరియా తీసేస్తే ఇది పోతుంది కదా, ఇది అప్పుడు మిగిలింది ఏంది? ఇది అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలి? ఫస్ట్ యూ డూ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏంటిది? ఎల్ ఇంటూ బి. ఎల్ అంటే ఎంత? 2r. బి అంటే ఎంత? r. 2r ఇంటూ r ఎంత? 2r². సో ఇది రెక్టాంగిల్ యొక్క ఏరియా. రెక్టాంగిల్ ఏరియా ఏంది? 2r². నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దాం? సర్కిల్ ఏరియా మనకి ఏంది? సర్కిల్ ఏరియా ఏమవుతుంది? 5r². సర్కిల్ ఏరియా ఏమైతుంది? 5r² అవుతుంది. సో 5 అంటే ఎంత మనకు? 22/7. అదే నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం, తీసేద్దాం. ఇప్పుడు ఎందులో నుంచి తీసేయాలి మనకు? రెక్టాంగిల్ ఏరియా మైనస్ సర్కిల్ ఏరియా. చూడండి ఇక్కడ ఇప్పుడు మనకు 2r² మైనస్ 5r². సో ఇక్కడ 2r² అట్లే ఉంచండి. 5 అంటే ఎంత? 22/7 అంటే 22r²/7. సో ఇక్కడ మీకు ఎల్సిఎం చేస్తే ఇక్కడ 1 ఉంటది, 7 అవుతుంది. 7/1 అంటే 7 అవుతుంది. 7 ఇంటూ 2r అంటే 14r అవుతుంది. ఏమవుతుంది ఇక్కడ? 14r అవుతుంది. నెక్స్ట్ మైనస్ ఇక్కడ 7/7 అంటే ఇక్కడ 14r² మైనస్ 7/7 అంటే 1 కాబట్టి నెక్స్ట్ ఎంత? 22r². నెక్స్ట్ సో మనము 5r రెక్టాంగిల్ నుంచి కాకుండా సర్కిల్ నుంచి రెక్టాంగిల్ తీసేయండి. సర్కిల్ నుంచి
రెక్టాంగిల్ కాదు, రెక్టాంగిల్ నుంచి సర్కిల్ తీసేయాలి. మనకి ఏమవుతుంది ఇక్కడ ఇదవుతుంది, దీని నుంచి తీసేస్తే ఈ భాగం వస్తుంది. అప్పుడు దీంట్లో నుంచి ఈ దాంట్లో నుంచి సగం తీయాలి. సో ఇక్కడ మనకు మొత్తం అవసరం లేదు. సో ఇక్కడ మొత్తం అవసరం లేకుండా ఏం చేయాలి, ఇక్కడ 5r² కాదు మనం తీసేయాల్సింది సగం, అంటే హాఫ్ సర్కిల్ తీసేయాలి. హాఫ్ సర్కిల్ సెమీ సర్కిల్ తీసేయాలి. సెమీ సర్కిల్ ఏమవుతుంది, ఇక్కడ చూడండి ఒకసారి, నాకు కావాల్సింది సెమీ సర్కిల్ తీసేయాలి. ఈ సెమీ సర్కిల్ తీసేయాలి. సెమీ సర్కిల్ ఏమైతే మొత్తం టోటల్ సర్కిల్ అయితేనేమో 5r², సెమీ సర్కిల్ అయితే ఏమైతే అప్పుడు 5r²/2 అవుతుంది. 5r²/2 అవుతుంది. సో ఇందులో ఏమవుతుంది చూడండి, మొత్తం 5r²/2 అంటే ఇక్కడ 5 అంటే 22/7 r²/2. సో దీన్ని మళ్ళీ ఏమవుతుంది, బై 1 ఉంటది కాబట్టి తల కిందలు అవుతుంది, 22/14 అవుతుంది. 7 × 2 అవుతుంది, 14r² అవుతుంది. సో ఇక్కడ చూడండి 2 11 జా 2 7 జా అంటే 11/7 r² అవుతుంది. సో ఈ 11/r²/7 ని మనము ఈ 2r² నుంచి తీసేయాలి. తీసేయండి, అది 2r² మైనస్ 7r²/7. ఇక్కడ మనకు 7 LCM అవుతుంది. 7 7 × 14 14r² మైనస్ 7 అంటే 7 అంటే మనకి ఏమవుతుంది 1 అవుతుంది. 1 అంటే 1 × 11 అంటే 11r². సో ఇందులో చూడండి 14r² 11r² పోతే మనకు 3r²/7. 3r²/7 అనేది ఉందా మనకు ఆన్సర్ లో? 3r²/7 అనేది లేదు కాబట్టి A is not correct, B is not correct, C is not correct. So none of the above. So D is the right answer. D is the right answer. ఏం లేదు, మనము ఫస్ట్ ఇక్కడ రెక్టాంగిల్ తీసుకోవాలి. ఇందులో రెక్టాంగిల్ ఎక్కువ సామర్థ్యం కలిగి చాలా ముఖ్యమైన విషయం, పోటీలో మానసిక ఉంటాయి. రెండో ఆమె దగ్గర ఉంటే ఆలోచించకుండా ఆట ఓకే, రైట్ రైట్. సో ఇక్కడ పవర్ కట్ అయింది, పవర్ పోయింది, కరెంట్ పోయింది. సో అందుకే మనకు మధ్యలో డిస్టర్బ్ అయింది. ఓకే రైట్. ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇక్కడ ఏదైతే రెక్టాంగిల్ ఉందో రెక్టాంగిల్ యొక్క ఏరియా కనుక్కోండి. రెక్టాంగిల్ యొక్క ఏరియా ఏమైతుంది, 2r² అవుతుంది. తర్వాత ఇక్కడ హాఫ్ సర్కిల్ యొక్క ఏరియా కనుక్కోండి. హాఫ్ సర్కిల్ యొక్క ఏరియా ఏంటి, 5r²/2 అవుతుంది. సో దాని నుంచి తీసేస్తే మనకు మిగిలింది ఇది వస్తుంది.
సో అది మనకు 3/7 ఉంది, అది మనకు ఆన్సర్ లో లేదు కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 53 చూడండి. ఏ రెస్టారెంట్ బాట్ సమ్ రైస్ ఆన్ సండే. రెస్టారెంట్ అంట సండే రోజు కొన్ని రైస్ కొన్నదంట రెస్టారెంట్. ఈచ్ డే ద రెస్టారెంట్ యూజ్డ్ 120 kgs ఆఫ్ రైస్. ప్రతి రోజు అంట 120 కిలోగ్రాముల రైస్ వాళ్ళు యూజ్ చేస్తారంట రెస్టారెంట్ వాళ్ళు. ఆఫ్టర్ 5 days there was 1/5 of the rice left. 5 days తర్వాత అంట 1/5 రైస్ మిగిలిందంట. హౌ మెనీ కేజెస్ ఆఫ్ రైస్ డిడ్ ద రెస్టారెంట్ బై ఆన్ సండే. సండే కొన్నటువంటి మొత్తం ఎంత, సండే కొన్నటువంటి మొత్తం ఎంత అని అంటున్నాడు. చూడండి, ఒకవేళ మొత్తం కొన్న మొత్తాన్ని ఎక్స్ అనుకోండి, కొన్న మొత్తాన్ని తెలియదు కాబట్టి సమ్ ఎక్స్ అనుకోండి. సో ఇప్పుడు 5 days కి ఎంత, 5 days కి 120 kg, 5 days కు by 5 మిగిలింది అవుతుంది, x/5 మిగిలింది అవుతుంది. అంటే 5 days కి ఏమో 120, 5 days తర్వాత మిగిలిందేమో x/5. ఈ మొత్తం కలిపితే, ఈ రెండు కలిపితే ఎంత, x కి సమానం. సండే రోజు ఎంత ఉందో అంత కొన్నదానికి సమానం. సో కాబట్టి ఇక్కడ చేయండి, x is equal to 120 plus x/5. ఇక్కడ మీరు 5 ని LCM తీస్తే 5 వస్తుంది. 5/1 అంటే 5/1 అంటే 5 అంటే 120 into 5 ఎంత, 5 60 0 600. 600 5/5 అంటే 1 అంటే 5/1 అంటే x అవుతుంది. ఇక్కడ ఏమైతుంది, x అవుతుంది. ఇక్కడ x ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడ డివైడ్ చేస్తా అవుతే మల్టిప్లై చేస్తుంది. 5x is equal to 600 plus x. ఈ x ని ఇక్కడ తీసుకురండి, తీసుకొస్తే ఏమైతుంది, 5x minus x is equal to 600. 5x లో x పోతే ఎంత, 4x. 4x is equal to 600. సో ఇప్పుడు x కావాలి. x అంటే ఎంత, 600/4. 4 1 జా 4, 4 1 జా 4, 2 ఉంటది, 4 5 జా 20, 0. x is equal to మనకు 150 అవుతుంది. x is equal to ఆన్సర్ మనకు ఉందా లేనట్టుంది కదా 150 అనేది. మనం ఏం చేసినాం ఇక్కడ, 5 days కి 120 kgs అని తెలుసు మనకు. మిగిలింది ఎంత, 1/5 మిగిలింది. అంటే x లో 1/5 కాబట్టి x into 1/5 అంటే అప్పుడు ఏమవుతుంది, x/5 అవుతుంది. x లో 1/5 రైస్ మిగిలింది. సో మొత్తం ఎంత, 5 days కి ఇంత, మొత్తం ఇది x/5. అప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది, x అవుతుంది. సో మరి ఏం మిస్టేక్ ఇక్కడ అయింది, 120 plus x/5 ఈజ్ ఈక్వల్ టు x చేస్తే ఏమైంది మనకు, కరెక్టే రాలేదు. ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ 5 వస్తుంది, 5/1 అంటే 5/1 అంటే 5 అంటే 12 5 60, 0 వస్తుంది. నెక్స్ట్ 5/1 అంటే 5 అవుతుంది, 1 into x అంటే x అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు x. ఇక్కడ 5x అవుతుంది, 5x minus x 4x.
4x is equal to 600 correct 4 by 4 అవుతుంది 4 1 4 2 5 20 40 x is equal to 150 వస్తుంది సో 150 ఆన్సర్ లేదు కదా మిస్టేక్ చేసినామంటే ఒకసారి చూడండి మనం 1 డే తీసుకున్నాం మనం ఏం చేసినాం 1 డేది కాదు ఆఫ్టర్ 5 days అన్నాడు కదా 5 days ని తీసుకోవాలి 5 days అంటే అప్పుడు ఏమైతుంది 1 day అంటే 120 into 5 అవుతుంది అది చేయలేదు 500 5 2 10 5 1 5 1 600 5 days కి 600 అవుతుంది అంటే 600 ప్లస్ x by 5 x by 5 అంటే మనకు మిగిలింది ఎంత 1 by 5 కదా అంటే x by 5 ఈ మొత్తం కలిపితే మనకి ఇప్పుడు x అవుతుంది ఈ మొత్తం కలిపితే x అవుతుంది సో దీన్ని చేయాలి ఒకసారి చేయండి ఇక్కడ 600 x by 5 is equal to x దీన్ని చేయండి ఇప్పుడు ఏమవుతుంది LCM చేస్తే ఇటు ఉన్నప్పుడు మనకు బాటమ్ లో 5 అవుతుంది సో 5 by 1 అంటే 5 దాంతో మల్టిప్లై చేయండి 5 6 30 తర్వాత 2 zeros నెక్స్ట్ 5 by 1 అంటే 5 సామాపురం చూడండి ఏమొస్తుంది ఇక్కడ మల్టిప్లై చేస్తే 5x అవుతుంది 5x is equal to 3000 plus x అవుతుంది సో ఈ x ఇక్కడ పోతే 5x 5x లో x పోతే 5x లో x పోతే 4x సో 4x is equal to 3000 4x 4 7 28 అంటే 2 వస్తది 4 5 20 0 సో x is equal to 750 అవుతది x is equal to 750 సో ఆన్సర్ వచ్చేసి ఏ అవుతుంది ఆన్సర్ ఏంది ఏ మనం ఏం చేస్తాం అంటే 5 days కి వన్ డే తీసుకున్నాం 1 day కాదు ఆఫ్టర్ 5 days అంటే ఇంటూ 5 చేయాలి 120 into 5 చేయాలి సో అట్లా చేసి 120 into 5 చేస్తే 600 వచ్చింది 1/5 అంటేనేమో x by 5 ఈ రెండు కలిపితే ఏంది మిగిలింది 5 days మిగిలింది ఈ రెండు కలిపితే చూడండి 5 trucks can transfer 150 tons of food a day. How many days does it take? చూడండి ఏముంది ఇక్కడ 5 ట్రక్కులు మనకు ట్రాన్స్ఫర్ చేస్తారు 5 ట్రక్స్ మోడీ జంతులాగా
చూడండి 5 ట్రక్స్ అంట ఎవర్రా బాబు మీరు ఇంకా వాయిస్ కట్టాలి नवसारी क्लास की करने की मानव सेट आउट कट्ट करंब महेश्वर जी भी हेलो सर सर हेलो सर सर వెంకటేష్ సార్ ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే ఓకే నాకు కనిపిస్తుందా ఇప్పుడు? ఓకే రైట్ రైట్. ఒకసారి చూడండి ఇక్కడ వాట్ ఈస్ 54th క్వశ్చన్ ఈస్ ఇక్కడ 5 ట్రక్స్ 150 టన్స్ ని ఒక రోజులో ట్రాన్స్ఫర్ చేస్తే హౌ మెనీ డేస్ డస్ టేక్ 7 ట్రక్స్ 630 టన్స్ ని ఎన్ని రోజుల్లో చేస్తుందని అంటున్నాడు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? 5 ట్రక్స్ 150 టన్స్ చేస్తుంది. సో అప్పుడు ఒక్క ట్రక్ ఎంత చేస్తుంది అని చూడాలి. ఒక ట్రక్ అంటే 1 into 5 కదా, 5 అవతలికి పోతే డివైడ్ చేస్తుంది కదా బై 5. చూడండి 5 1 = 5, 5 3 = 15, 0 అంటే ఒక ట్రక్ ఒక డేలో 30 టన్స్ చేస్తుంది. సో కాబట్టి ఇప్పుడు స్టక్ అవుతుందా మళ్ళీ? ఓకే ఓకే చూడండి ఇక్కడ ఇప్పుడు 1 ట్రక్ అనేది 30 టన్స్ ని ఒక డేలో 1 డేలో ట్రాన్స్ఫర్ చేస్తుంది. 1 ట్రక్ 30 అయితే ఇక్కడ 7 ట్రక్స్ ఎంత అంటే ఇంటూ 7, 30 into 7 చేయాలి. చేయండి 7 0 0 7 3 = 21, 210 వస్తుంది.
ఓకే, నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఓకే, 210 టన్స్ అవుతుంది 7 ట్రక్స్ అయితే 7 ట్రక్స్ 210 టన్స్ ని పర్ డే, రోజుకి ఇంత 210 టన్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. మరి 613 చేయాలి కదా. 613 కాబట్టి 630 డివైడెడ్ బై 210. సో 0 గెట్ క్యాన్సిల్. చూడండి ఇక్కడ 21 1 జా 21 3 జా 63. సో కాబట్టి ఇక్కడ ఎన్ని రోజులు అవుతుంది? 3 days అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇప్పుడు ఓకేనా? వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుందా? ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, 1 into 3, 3 into 5, 5 into 7 dash is equal to 99. This dash number. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 into 3 3 వస్తుంది, 3 into 5 5 వస్తుంది, 5 into 7 35 వస్తుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 5 5 అనేది ఏమొస్తుంది? ప్రతిది అంటే ఆడ్ నెంబర్ ని ఇక్కడ మన 1 3 5 7 ఇవన్నీ ఏంటివి? ఆడ్ నెంబర్స్. సో ఆడ్ నెంబర్ ని మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? ఆడ్ నెంబరే వస్తుంది. సో లాస్ట్ ఇక్కడ చూడండి 88 ఉంటుంది, 88 into 9 కూడా అంతే, 9 into 7 ఇట్లా ప్రతిది మనకి ఏమొస్తుంది? ఇక్కడ 80 99 బదులు 97 వస్తుంది. సో 97 అంటే మళ్ళీ 7 3 చేస్తే 63 వస్తుంది. అంటే 3 అంటే మొత్తం ఆడ్ నెంబర్ ని మల్టిప్లై చేస్తే మళ్ళీ మనకు వచ్చేది ఏంటిది? ప్రొడక్ట్. దాని రిజల్ట్ ఏమొస్తుంది అంటే ఖచ్చితంగా అది ఆడ్ నెంబరే వస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నువ్వు ఎన్ని చేసినా సరే ఇది 99 వరకు చేయమంటుంది. 1 into 3 into 5 into 7 into 9 into 11 into 13 into 15 into 17 into 99 వరకు చేసినా, ఎన్ని చేసినా కూడా ఆడ్ నెంబర్ ఇంటూ ఆడ్ నెంబర్, ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది కూడా ప్రొడక్ట్ ఆడ్ నెంబరే వస్తుంది. సో కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 56 చూడండి. ఏ ఫార్మర్ హ్యాస్ 150 మార్బల్స్, 150 ర్యాబిట్స్. ఫార్మర్ అంటే 150 ర్యాబిట్స్ ఉన్నాయంట. హ్యాస్ అంటే ఉన్నవి, 150 కుందేళ్ళు ఉన్నవి. దెర్ ఆర్ 4 times as many ఫిమేల్ ర్యాబిట్స్ యాజ్ మేల్ ర్యాబిట్స్. సో అక్కడంట 4 times as many ఫిమేల్ ర్యాబిట్స్ యాజ్ మేల్ ర్యాబిట్స్. సో అక్కడ మనకు ఫిమేల్ ర్యాబిట్స్ మేల్ ర్యాబిట్స్ కంటే 4 times ఉన్నాయంట. అక్కడ ఫిమేల్ ర్యాబిట్స్ మేల్ ర్యాబిట్స్ కి 4 times ఉన్నాయంట. హౌ మెనీ మేల్ ర్యాబిట్స్ ఆర్ దేర్ అంటుండు. చూడండి ఇక్కడ మేల్ ర్యాబిట్స్ ఏమో ఒకటి ఉంది అనుకో, మేల్ ఒకటి ఉంది అనుకో, ఫిమేల్ ఎన్ని ఉన్నాయి? దీనికి 4 ఉన్నాయంట. దీనికి ఇంటూ 4 అంటే ఏంది? 4m ఇంటూ 4 అంటే 4m అంటే ఈ మొత్తం ఏమైతుంది? ఇప్పుడు మనకు మొత్తం కలిపిస్తే 5m అవుతుంది. ఎంత? m+4m, m ప్లస్ 4m ఎంత? 5m. సో 5m ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చిండు అక్కడ? 150. సో కాబట్టి 5m ఈజ్ ఈక్వల్ టు 150 అయితే అప్పుడు m ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? m యూతలకు వస్తే ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇక్కడ డివైడ్ అవుతుంది. 150/5, 5 1 జా 5, 5 3 జా 15, 0 అంటే 30 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మేల్ ర్యాబిట్స్ ఎంత? 30. సో ఏ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. డి ఈజ్ ద రైట్ ఆన్సర్. వినిపిస్తుందా పిల్లలు? ఓకే, కామేష్ ఈజ్ 3 years older than జగన్. చూడండి ఇక్కడ కామేష్ అంట 3 years older than జగన్ అంట. 3 years older అంటే ప్లస్ కదా, 3 సంవత్సరాలు పెద్దోడు అంట. ఎవరికంటే? జగన్ కంటే 3 years పెద్దోడు అంట. నెక్స్ట్ అండ్ కామేష్ గురించి ఇక్కడ ఇచ్చింది. అండ్ 5 years younger than చారి.
5 years younger than చారి అంట. చారి కంటే ఎంత యంగర్ అంటే అప్పుడు ఎవరు పెద్ద ఆయన? చారి పెద్ద ఆయన. 5 years చారి పెద్ద ఆయన. కామేష్ అనేది 3 years ఓల్డర్ అంటే పెద్ద. మళ్ళీ చారి కంటే 5 years తక్కువ కాబట్టి చిన్న అన్నట్టు. ఇఫ్ జగన్ ఈజ్ 12 years, ఒకవేళ జగన్ 12 years అయితే హౌ ఓల్డ్ ఈజ్ చారి? చారి ఎన్ని అయితే చెప్పండి ఇక్కడ? 12 years 3 years కలిపితే ఎంత? కామేష్ కు 15 years. మళ్ళీ కామేష్ కంటే చారి 5 years పెద్దోడు కదా. 15 కి 55 కలిపితే ఎంత? 20 years. సో చారికి ఎంత ఉంటాయి? 20 years. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. బి ఇస్ ద రైట్ ఆన్సర్. Next, which of these numbers is smallest? ఇందులో ఏ నెంబర్ చిన్నది? 0.66 అన్నా కూడా ఏంది మనకు 66/100 వస్తుంది. ఇది కూడా ఎందుకు ఇక్కడ 2 ఇక్కడ కలిపితే 2 యువతలు తీసుకొస్తే కింద మనం పెట్టవచ్చు. సో ఇది సమానం. సో డి అనేది కూడా 10 ఉంది. సో ఇది చేయండి, 20 చేయండి, ఏమొస్తుంది చూద్దాం. ఇది చేయండి, ఏమొస్తుంది? 20 అంటే 0 పాయింట్ పెడితే ఇక్కడ 130 అవుతుంది. 21 జా 20. సో 20లో ఎంత పోతుంది? ఇక్కడ 26 జా 120 అవుతుంది. 120 అంటే 10 ఉంటది. 10 అంటే మళ్ళీ 25 జా అంటే ఇది 0.25. ఇది ఎంత వచ్చింది? సి 0.25, 0.65, 0.66. ఇది కూడా 0.66. ఇది కూడా ఏంది? 0. ఇది ఈ 2 zeros ఇక్కడ తీసేస్తే 0.0 వస్తుంది. 0.66. ఇదేమైతుంది? 0.6 అవుతుంది. ఇది 0.6 అవుతుంది. సో ఈ అన్నిట్లలో ఏది తక్కువ అంటే 0.66, 0.66, 0.65, 0.6 అనేది తక్కువ అవుతుంది. సో డి అనేది మనకు స్మాలెస్ట్ అవుతుంది. డి అనేది స్మాలెస్ట్ నెంబరు అవుతుంది. Product of 3 consecutive odd numbers is 15,525. Then the largest among them is మూడు కాన్సిక్యూటివ్ అంటే వరుస సంఖ్యలు, 3 వరుస బేసి సంఖ్యలు, ఆడ్ నెంబర్స్. వాటి యొక్క లబ్ధం ఏంటిది? వాటి యొక్క ప్రొడక్ట్ అంట 15,525 అంట. సో 3 వాటి యొక్క లబ్ధము ఇంత అయితే అందులో పెద్దది ఏది? లార్జెస్ట్ ఏది అంటుండు. చూడండి, అందులో మనం ఒకటి ఎక్స్, తర్వాత ఎక్స్ ప్లస్ 27. ఒకసారి చూడండి ఇక్కడ ఇవి 3 ఆడ్ నెంబర్స్. ఇక్కడ 23 ఆడ్ నెంబరే, 25 ఆడ్ నెంబరే, 27 ఆడ్ నెంబరే. సో 19 కూడా ఆడ్ నెంబరే. కానీ ఇక్కడ మనకి ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే మనకు ఈ 15,525 వస్తుంది. ఎంత? 23 × 25 × 27. ఇది చేస్తే మనకి ఎంత వస్తుంది? 15,525 వస్తుంది. సో ఇది ప్రొడక్ట్, లబ్ధం అంటే దాన్ని మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ నే ప్రొడక్ట్ అంటాం. సో ఇందులో పెద్దది మరి 27 కదా. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 60 చూడండి. There are 5 red socks and 5 black socks in a drawer. If Khan picks socks without looking, how many socks does he need to pick in order to be sure of getting 1 pair of socks? ఏం లేదు, ఇక్కడ మనకంట ఒక దాంట్లోనేమో 5 రెడ్ ఉన్నాయంట. రెడ్ 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 ఉన్నాయంట. తర్వాత ఇంకొక దాంట్లోనేమో బ్లాక్ ఉన్నాయంట. బ్లాక్ 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 ఉన్నాయంట. ఆయన చూడకుండా తీసుకుంటున్నాడ. చూడకుండా ఇట్లా ఏదో ఒకటి అందులో ఒక డబ్బాలో ఉంటే అందులో నుంచి తీసుకుంటున్నాడ. చూడండి, ఒకసారి చూడకుండా తీసుకున్నా అనుకోండి, ఒక ఆర్ వచ్చింది, ఒకసారి ఆర్ వచ్చింది, ఒకసారి బి వచ్చింది. సో ఇవి పెయిర్ అవుతాయా? ఒక రెడ్ సాక్స్ ఒక బ్లాక్ సాక్స్ ఒక జత అవుతాయా? కావు. అంటే ఒకటోసారి ఫెయిల్ అయింది.
నెక్స్ట్ మళ్ళీసారి చూడండి, ఒకసారి బ్లాక్ వచ్చింది, ఒకసారి రెడ్ వచ్చింది. అది కూడా మనకు పేరు కాదు, అంటే ఒకదాని నుంచి రెడ్, ఒకదాని నుంచి బ్లాక్ పేరు కాలే. మళ్ళా ఒకదాని నుంచి బ్లాక్, ఒకదాని నుంచి రెడ్ పేరు కాలే. ఇంక ఇప్పుడు వేరే చాయిస్ లేదు, ఖచ్చితంగా నెక్స్ట్ ఏంది రెడ్ వస్తుంది. జనరల్ గా మనకు అంటే ఇవన్నీ మిక్సింగ్ ఉన్నాయి, ఇవన్నీ ఒకే దగ్గర ఉన్నాయి, వేరు వేరు డబ్బాలు, 2 డబ్బాలలో కాదు, ఒకే డబ్బాలో ఉన్నాయి. ఒకే డబ్బాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి తీసుకుంటే ఈ 2 వచ్చినాయి, ఇంకోసారి తీసుకుంటే ఈ బ్లాక్ రెడ్ వచ్చింది. కానీ మూడోసారి మాత్రం ఖచ్చితంగా అవకాశం లేదు. ఇప్పుడు మీకు ఒకసారి రెడ్ వస్తుంది, ఒకసారి బ్లాక్ వస్తుంది, ఇంకోసారి బ్లాక్ వస్తుంది, ఇంకోసారి రెడ్ వస్తుంది. కానీ రెడ్ బ్లాక్ తప్ప ఇంకొకటి లేదు కదా, 2 టైమ్సే మనకు మిస్ మ్యాచ్ అవుతుంది. రెడ్ బ్లాక్ అని ఉంటుంది, బ్లాక్ రెడ్ అని ఉంటుంది. ఇంకా మూడోది ఏంది, రెడ్ రెడ్ అని ఉంటుంది, బ్లాక్ బ్లాక్ అని ఉంటుంది. అంటే థర్డ్ టైం అనేది మనకు 3 సార్లకు మూడోసారికి మనకు పెయిర్ అనేది మనకు రావడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో బి అనేది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 61 చూడండి. నౌ టైమ్ ఈజ్ 6:20 PM. వాట్ విల్ బి ద టైమ్ ఆఫ్టర్ 120 minutes? 120 minutes అంటే 2 hours. ఎందుకు 1 hour ఈజ్ ఈక్వల్ టు 60 minutes. సో 2 hours కి 120 minutes ఉంటుంది. సో కాబట్టి ఆఫ్టర్ 2 hours, 2 hours ఎంత 8:20, 6 కు 2 కలిపితే 8:20. డి ఈజ్ ద రైట్ ఆన్సర్. డి అనేది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ద షేప్ బిలో? కింద ఇచ్చినటువంటి షేప్ యొక్క పెరిమీటర్. పెరిమీటర్ అంటే ఏంది? టోటల్ సైడ్స్ అన్నట్టు. సైడ్స్ మొత్తం కలపండి. 8, 6, 7, 11, 5, 16, 16, 10, 16, 10 ఎంత 26. మరి 26 ఆన్సర్ లో ఉందా? 26 సెంటీమీటర్ ఆన్సర్ లో లేదు కాబట్టి నన్ ఆఫ్ ద ఎబో. ఏ ఈజ్ నాట్ కరెక్ట్, బి ఈజ్ నాట్ కరెక్ట్, సి ఈజ్ నాట్, నన్ ఆఫ్ ద ఎబో. సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో దిస్ ఈస్ ద టుడేస్ క్లాస్. సో ఇది ఈ రోజు క్లాసు. సో మ్యాథమెటిక్స్ లో మనకు అన్ని అయిపోయినాయి. మ్యాథ్స్ లో అన్ని చాప్టర్స్ 17 చాప్టర్స్ కూడా మనకు కంప్లీట్ అనేది కావడం జరిగింది. 17 చాప్టర్స్ కూడా మనకు కంప్లీట్ అయ్యింది. ఓకే, మ్యాథమెటిక్స్ మొత్తం కూడా మనకు కంప్లీట్ అయ్యింది. ఈ వీడియోస్ అన్ని కూడా రికార్డ్ కూడా చేసినాం. వీడియోస్ అన్ని కూడా రికార్డ్ చేసినాము. సో ఆ రికార్డు కూడా మీకు నేను వాట్సాప్ లో పంపిస్తా. ఈ వీడియో కూడా మీకు వాట్సాప్ లో పంపిస్తా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు మళ్ళీ ఒకసారి వీడియో చూడండి. అప్పటికి కూడా డౌట్ ఉంటే రేపు మనకు క్లాస్ లో ఒకసారి ఆ డౌట్స్ ని అడగండి. ఓకేనా? రైట్.